ఎట్లా కనిపిస్తున్నాయి ఈరోజు? నీకేంది హీరో నువ్వు? బొమ్మోలే ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా. ఎందుకు చెప్పు, ఏమైంది? వద్దు, నేను చెప్తున్నా కదా మన ఇద్దరికి సెట్ కాదు. అయ్యయ్యో ఏమైంది గుండెలో నాకు నచ్చిన నా పిల్ల. నేను చావలే కదా నీ ప్రేమ చచ్చిపోయిందంటే, నేను చావలే కదా నీ ప్రేమ చచ్చిపోయిందంటే. నేను ఎంత పెద్ద మోసం తెలుసా ఇది? చెప్పు. అది మా ఇంట్లో వల్ల ప్రెజర్ వల్ల జరిగిపోయింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీ కోసం ఇన్ని రోజులు అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నావు తెలుసా. హాయ్ ఏంది మళ్ళీ కాల్ చేసేకంటే మంచిగా బాగున్నా. నేను బాగున్నా. మంచిగా ఉన్నా. ఎట్లా కనిపిస్తున్నాయి ఈరోజు? నీకేంది హీరో నువ్వు? బొమ్మోలే ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా. నువ్వు హీరోని అంటున్నా. ఏంది మొత్తం ఖుషి ఖుషి నువ్వు? ఉండొచ్చా? వద్దు, చేతులు వద్దు వద్దు చెప్పినా కదా, కాల్ చేయకని చెప్పినా కదా. ఎందుకు వద్దు చేయకు, డిస్టర్బ్ చేయకు. నేను వెళ్ళాలి, ఇంకా టైం దగ్గర. ఎక్కడికి వెళ్ళాలి? చెప్పినా కదా వెళ్తున్నాను. ఎందుకు చెప్పు, ఏమైంది? వద్దు, నేను చెప్తున్నా కదా మన ఇద్దరికి సెట్ కాదు. అయ్యయ్యో ఏమైంది గుండెలో నాకు నచ్చిన నా పిల్ల. గిల్లకు వద్దు, మళ్ళా స్టార్టింగ్ వస్తుంది స్టోరీ. వద్దు, నిజంగా స్టార్టింగ్ కి రావాలని. వద్దు. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, పెళ్లి చేసుకున్నామన్నా. పెళ్ళి ఎందుకు వద్దు అనుకున్నాం కదా, వెళ్ళిపోదాం అనుకున్నాం కదా. కాదు, నేను చేసుకోవాలనుకున్నా. లేదు వద్దు. పోయాం కదా. నువ్వు ఇన్ని రోజులు ప్రతిమలాడినావు కదా పెళ్ళి పెళ్ళి అని, ఇప్పుడు అంటున్నా పెళ్లి చేసుకుందాం. సెట్ కాదు. ఎందుకు సెట్ కాదు? వద్దు. నీకు నేనంటే ఇష్టమే, కానీ ఎందుకో ఇట్లా మాట్లాడుతున్నా. లైట్ తీసుకోవాలి. పెళ్లి చేసుకుంటాను ప్లీజ్, చేసుకుందాం. వద్దు నాకు నేను పోవాలి. చెప్పు, ఫోన్ చేసినావు చెప్పు, ఏం చెప్పు. జోకులు చేయగానే అదే మాట్లాడదామని ఫోన్ చేసిన. అమ్మా పెళ్లి చేసుకుందాం ప్లీజ్. నువ్వే అన్నావు కదా. ఇప్పుడు ఎందుకు వద్దు? నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు నన్ను వదిలేసి? నేను చెప్పినా ఇంతేనా? కాల్ చేసినావు. ఇంతేనా? చెప్పు. ఒకసారి చిన్న కళ్ళకి ప్రేమ అనిపించట్లేదు. నా ప్రేమ చచ్చిపోయింది, అన్ని చచ్చిపోయినాయి. అర్థమైందా? నేను చావలే కదా నీ ప్రేమ చచ్చిపోయిందంటే, నేను చావలే కదా నీ ప్రేమ చచ్చిపోయిందంటే. నేను చచ్చిపోయాను. ఇప్పుడు ప్రేమ చచ్చిపోయినప్పుడు ఒక మనిషి మీద ఏముంటుంది చెప్పు? ఎందుకు ఏముండదు? వద్దు, నాకు టైం అంటే అయిపోయింది. ఇంతేనా? వద్దు. చూడు, నీ కోసం ఎంత బాగా రెడీ అయ్యొచ్చు నేను. వద్దు, అది చూసే మొత్తం నేను ఆగమాగం అయ్యి నా మాట విను ఒకసారి. వద్దు, కట్ చేయకు. విను ఒక మాట, నేను ఒక మాట చెప్పాను. ఒక్క మాట చెప్పాను. మంచిగా ఉన్నావు, నీకు వేరే వాళ్ళు సెట్ అయిపోయి అంటే అర్థం కాదు. మంచోడు దొరుకుతాడు. నువ్వు మంచోడే కాదు. నేను మంచోని కాదు, అందుకే అవాయిడ్ చేసిన ఇన్ని రోజులు. అవాయిడ్ చేసినా అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. వద్దు. అప్పుడు నేను అవాయిడ్ చేసినాను, ఇప్పుడు నువ్వు ప్రతీకారం తెచ్చుకోవాలనుకుంటున్నావా? ప్రతీకారం అని కాదు, మన దగ్గర సెట్ కాదు. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసిన, ఆల్రెడీ నేను వెళ్తున్నా. నీ కాల్ కూడా లిఫ్ట్ చేయొద్దు అనుకున్నా, కానీ ఏందో మరి అనేసి నేను కాల్ చేసిన. సరేనా? సెట్ కాదు. ఒక మాట విను. నువ్వు హ్యాపీగా ఉండు. ఎంత హట్టింగ్ అనిపిస్తుంది తెలుసా ఇట్లా మాట్లాడితే? నిజంగా చెప్తున్నా, మస్తు హట్టింగ్ అనిపిస్తుంది నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏదైనా ఉంటే చెప్పు కదా. నువ్వు నా దగ్గర ఒక్క విషయం కూడా ఎన్ని రోజులు నిజాయితీగా ఉన్నావా? చెప్పు. నిజాయితీగా ఉన్నావా? ఏ తప్పు చేయలేదా? ఎందుకు డల్ అయినావు? చెప్పు. రిలేషన్ చెప్పు. ఇప్పుడు ఏడవడం పెద్ద, నేను కూడా ఏడుస్తా. ఏడవమంటే ఇప్పుడు నా జీవితం వేస్ట్ అయింది. నువ్వు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నావు చెప్పకపోవడం.
అది మా ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల జరిగిపోయింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీ కోసం ఇన్ని రోజులు అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నా తెలుసా. నీకు అర్థమవుతుందా? సరే ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, ఇప్పుడు నాతో ఉంటావని గ్యారెంటీ అండి చెప్పు. నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఇంతకంటే ఎట్లా చెప్పాలి. సరే అయిపోయింది అందరిని వదిలేసి నీ కోసం రాలేదా? ఇది సరిపోదా? నేను నీతో ఉంటా అని ఇది చూసి సరిపోదా చెప్పు. నేను అదే అనుకుని ఎన్ని రోజులు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు. ఫోన్ అడిగితే ఫోన్ ఇవ్వవు. ఇంకో ఫోన్ ఇప్పుడు ఏం చేసుకోండి, ఫోన్ ఏం చేసుకోండి చెప్పు. నేనే నీ దాన్ని అయినప్పుడు ఫోన్ ఎంత తీసుకో, ఫోన్ తీసుకో, చూసుకో, ఫోన్ తీసుకో. నాకు ఫోన్ వద్దు ప్లీజ్. నువ్వు అంటే నాకు చెప్పు, చాలా నిజం ఇష్టం చెప్పు, కన్నా. నిజం చెప్పు. ప్లీజ్ వద్దు విను నేను అందరిని వదిలేసిన కన్నా నీ కోసం అందరిని వదిలేసిన, నాకు ఎవ్వరు వద్దు. వేరే వాళ్ళ కోసం నన్ను కూడా వదిలేయచ్చు. నేను ఎందుకు వదిలేస్తా చెప్పలేము, అది చెప్పలేము. ఎవరి టైం ఎట్లా ఉంటుంది ఎవరికి తెలుసు చెప్పు. నేను అందుకనే నాకు నిన్ను డైరెక్ట్ చెప్పలేదు. నేను అర్థమైందా? నేను డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇవన్నీ నేను భరించలేను. సావాలన్న బతకాలని అర్థమవుతలేదు. మీరు అర్థం చేసుకో. సరే ఏదో అయ్యింది. ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకుని నా దగ్గర ఉంటామని గ్యారెంటీ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళిపోవా? లేదు, వెళ్ళను. నాకు ఎవ్వరు వద్దు కన్నా, అందరిని వదిలేసి వచ్చిన కన్నా ప్లీజ్ అర్థం. ఇగో విను, నేను ఏడుస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది, గలీజ్గా ఉంటుంది రోడ్ మీద. నేను ఎంత పెద్ద మోసం తెలుసా అది? చెప్పు. చెప్పు, మ్యారేజ్ అయిందంట కదా, ఎందుకు ఇట్లా వేసింది? ఎవరు చెప్పారు నీకు? మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. ఎవరు చెప్పారు నీకు? సరే ప్రూఫ్ ఉందా నీ దగ్గర? నేను పిలిపిస్తాను, మీ గల్లీలో పిలిపిస్తాను, మీ ఇంటి పక్కన పిలిపియాలా? భయ్యా మన అడ్డకాడికి వచ్చేసే భయ్యా జరా. వస్తున్నాడు, నేను నిరూపిస్తా. అదే నేను నిరూపిస్తాను. సరే ఓకే, వస్తున్నాడు. దా బ్రో. ఏం బ్రో పిలిచినావు? బ్రో నిలబడి బ్రో ఒకసారి చెప్పు. ఎవరు? మీ గల్లేమనే కదా? మా గల్లీలో ఉంటుంది. మీ గల్లేమనే కదా? అవును, మా గల్లేమే. చూసినావు నన్ను ఎప్పుడైనా? చూడలే. మ్యారేజ్ అయిందా బ్రో? మ్యారేజ్ అయింది, ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారు. అతను అబద్ధాలు చెప్తున్నా. నాకు చూసినావా? చెప్పు తీసుకొని కొడతా ఇంకొకసారి. దేనికి? నిజం అవునా కదా బ్రో? ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పినా నీకు? అదే బ్రో, అదే ఒక నిమిషం. నేను ఆల్రెడీ పెళ్ళి అయింది, వద్దు బ్రో అని చాలా సార్లు చెప్పినా. నువ్వే వినిపించుకోకుండా ఆమె వెంబడే తిరిగినావు. నువ్వు అనవసరంగా నీ లైఫ్ మొత్తం సర్వనాశనం చేసుకున్నావు. ఎందుకు చెప్పు? సిన్సియర్ చేసిన బ్రో, నాకేం తెలిసి లేదు అని. నీకు ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పినా నేను, వద్దు బ్రో ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, మా గల్లీలో ఉంటుందని చెప్పి నాకు యాస్టాక్ వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా? నాకు చచ్చిపోవాలనో బతకాల నాకేం అర్థమైతలేదు. సరే కానీ ఫీల్ అవ్వకు, లైట్ తీసుకో, ఇవన్నీ నార్మలే. సరేలే, నీకు కాల్ చేస్తాను నేను. ఓకే చెప్పు. ఇప్పుడు నేను చంపేసేయాలా లేకుంటే నేను చచ్చిపోవాలన్నా? నేను లేకుంటే అసలు ఏం చేయాలి చెప్పు. లేకుంటే నువ్వన్నా నన్ను విషయం పెట్టి చంపే. ఎందుకు ఏడుస్తున్నావు? చేసిందే పెద్ద అది, మళ్ళీ ఎందుకు చెప్పు. అందుకే మన ఇద్దరికి సెట్ కాదు. నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు మీ ఆయన, నువ్వు మీ పిల్ల కూడా అందరూ హ్యాపీగా ఉన్నాడు. సరేనా? ఇప్పుడు నేను పోయి సూసైడ్ చేసుకోవాలా లేకుంటే నన్ను పడి చావాలన్నా? నువ్వే అంత ఫీల్ అవుతుంటే నేను ఎంత ఫీల్ కావాలి? నీకేంటి హ్యాపీగా ఉంటావు నువ్వు? చెప్పు, ఒక మాట చెప్పు. నువ్వు కావాలని నన్ను వదిలేసి వచ్చిన. జాగ్రత్త కన్నా ఏడున్న ఏలకు తింటాను మంచిగుండు. జాగ్రత్త. అందరిని వదిలేసినావు, ఇప్పుడు రేపు కూడా నన్ను వదిలేవని గ్యారెంటీ ఉంది? లేదు, నువ్వు కావాలనే కదా నేను వాళ్ళని వదిలేసి వచ్చిన. అర్థం చేసుకోవచ్చు కదా ఒక్కసారికైనా. వద్దు, ఇవన్నీ వద్దు, సెట్ కాదు. నువ్వు హ్యాపీగా ఉండు మీ కొడుకుతోనా. సరే మీ ఆయన లేడంటున్నావు కదా, హ్యాపీగా ఉండు. సెట్ కాదు, నా మాట విను. నాకు ముందే చెప్పింటే అసలు నేను ఒప్పుకునేవాడిని. ముందే చెప్పింటే నాకు నీ కొడుకుని నీ వాళ్ళని వీళ్ళని చూడలేదు, నిన్ను చూసినా నీ మనసుని చూసినా. అది నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. ఓకేనా? ఇంకొకసారి జీవితాన్ని నాకు ఇంకొకసారి కనిపించను. అసలు నేను ఫస్ట్ ఇక్కడ ఉండను, ఒక 2 వీక్స్లో వెళ్ళిపోతున్నా. ప్లీజ్ వద్దు, నీ కాలు ముఖం ముందు నుంచి నేను సిన్సియర్గానే లవ్ చేస్తున్నాను.
నీ కాలు అర్థం చేసుకో ప్లీజ్. నీ కాలు మొక్కమని కూడా మొక్కుతా. నేనే నీ కాలు వద్దు పట్టుకుంటా. వద్దు నాకెందుకు పాపం, ఇప్పటికే పెద్ద పాపం. ఎందుకు వద్దు, ఇట్లా చేస్తున్నావు ప్లీజ్ ప్లీజ్ టైం అవుతుంది, నేను వెళ్తా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకెప్పుడు నేను సిమ్ కూడా తీసేస్తాను. ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు, ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. నేను ఇంతకనైతే నీకేం చెప్పలేదు. సరే బాయ్. ప్లీజ్. వద్దు వద్దు బాయ్ బాయ్ బాయ్. నువ్వు హ్యాపీగా ఉంటావు, ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉంటావు, అర్థం చేసుకో. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? సరే వద్దు బాయ్. ఓకే.